హనుమాన్ చాలీసా 2వ శ్లోకం గమనిస్తే రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ. ఓ హనుమ, నీవు రామదూతవి, అంతులేని బలము కలిగిన వాడివి, అంజనాదేవి పుత్రుడివి, వాయుదేవుని కుమారుడివి అని భావం. మరి ఈ శ్లోకం నుంచి, ఆంజనేయ స్వామి నుంచి మనం స్వీకరించాల్సినటువంటి మన లైఫ్ స్కిల్, మన లైఫ్ కు ఉపయోగించుకునే అంశం ఏముంది అనుకుంటే, సీతమ్మ అన్వేషణలో ఆంజనేయ స్వామి మహాసముద్రాన్ని దాటి రావణ సభకు చేరినప్పుడు, ఓ రావణ, నేను కేవలం రామదూతన మాత్రమే అని చెప్పుకున్నాడు. ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి అంశం హంబుల్నెస్. మనం ఎంత బలమైన వాళ్ళమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత జ్ఞానం కలిగిన వారైనా ఎదుటి వారితో వినయంగా ప్రవర్తించాలి. ఆ వినయమే మన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అంతేకాకుండా అంజనీ పుత్ర పవనసుత నామ, అంజనీదేవి కుమారుడైనటువంటి పవనసుతుడైనటువంటి ఆంజనేయుడు ఎప్పుడు తన మూలాలను మర్చిపోలేదు, తన తల్లిదండ్రులు మర్చిపోలేదు. అదే విధంగా మనం కూడా మన లైఫ్ లో మన మూలాలు, మనం ఏ స్థాయి నుంచి వచ్చాం, మన తల్లిదండ్రులు మనకు విద్యను నేర్పినటువంటి గురువులను ఎన్నటికీ మర్చిపోరాదు. మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా వినయం విధేయత అనేది లేకపోతే, మన స్థాయి ఎంత ఉన్నా మనల్ని అభిమానించే వాళ్ళు ఎప్పటికీ దొరకరు. కాబట్టి ఈ శ్లోకం నుంచి మన లైఫ్ స్కిల్స్ లో భాగమైనటువంటి హంబుల్నెస్ అనేటటువంటి విశిష్టమైన లక్షణాన్ని మనం కూడా అలవర్చుకునేలా ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.